అయినప్పటికీ ఇంటర్వెల్ వరకు అదలా నడుస్తున్న కథని ఆ అమ్మాయి కాబోసు ఫ్రెండ్ వేషం, హీరోయిన్ వేషం, ఫ్రెండ్ వేషం. ఈ అమ్మాయి ఎందుకో ఓవర్‌గా రియాక్ట్ అయిపోయి మధ్యలోకొచ్చేసి నువ్వు ప్రేమించేయి అని చెప్పి తనకలాడుతుంది పిల్ల. ఎందుకు అంత పాకులాడుతోంది అనిపించి చిన్న ఎక్సెస్ అయిన టైంలో ఇంటర్వెల్ పాయింట్ దగ్గరకొచ్చాక ఒక్కసారి గుండె ఒక్కసారి ఆగినంత ఒక ఫీలింగు, ఒక స్టన్నింగ్ ఎక్స్‌పీరియన్సు ఆ షాట్ దగ్గర నిజంగా గ్రేట్ మొమెంట్ ఇన్ ద ఫిల్మ్ అది ఆ సినిమా. అప్పుడు మీ క్యారెక్టర్ నాకు అర్థమైంది. వై దిస్ గర్ల్ ఈస్ ఓవర్ రియాక్టింగ్ ఆర్ ఎక్సెసివ్‌లీ కనెక్టింగ్ అన్నది అప్పటికి గాని అర్థం కాలేదు. అండ్ సెకండ్ హాఫ్ ఈస్ మార్వెలస్. మార్వెల్ ఆఫ్ ఇట్స్ ఓన్. అంత గ్రేట్ ప్రెజెంటేషన్ సెకండ్ హాఫ్‌కొచ్చాక. అండ్ కాకపోతే ఏంటంటే ఈ సినిమాకి ఎందుకిచ్చారో నాకు అర్థం కాలేదు. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం 'నవ్వితే నవ్వుండని' ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒక కామెడీ క్యారెక్టర్, ఒక కామెడీ బుక్ రాసి అందులో ఒకటి రాశారు. ఏంటంటే ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతోందంట. అన్ని పెయింటింగ్స్ గట్ట పెట్టి అమ్ముతున్నారు. అమ్ముతుంటే ఒక పెయింటర్ లోపలికెళ్ళి ఇవన్నీ ఎలాగ ఈ కలర్ మిక్సింగ్స్ గట్ట ఎలా చేసాడని చెప్పి ఆశ్చర్యపోతున్నాడంట. బిజినెస్ మ్యాన్ ఎళ్ళాడంట. ఇదేంటి ఇంత మంచి పెయింటింగ్ రూ. 1000 పెట్టి అమ్ముతున్నాడు వీడు. నేనైతే 10,000 అమ్ముకు దొబ్బేవాడిని కదా! ఈ పెయింటింగ్ అని బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నాడంట. సెన్సార్ వాడు లోపలికొచ్చి ఇక్కడ ఎక్కడైనా బూత్ ఉందా ఇందులోనని వెతుకుతున్నాడంట. అది సెన్సార్ మైండ్ సెట్. ఇందులో ఏదో టీచర్ కోసం ఆ హీరో మాట్లాడిన మాటల మీద అబ్జెక్షన్ పెట్టి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అని విన్నాను. 'మేరా నామ్ జోకర్' సినిమాలో రిషి కపూర్ చిన్నప్పుడు క్యారెక్టర్ సిమి అగర్వాల్‌తో డైరెక్ట్‌గా లవ్‌లో పడింది రాజ్ కపూర్ గారు తీశాడు. ఆ రోజు నేషనల్ వైడ్ ఫిల్మ్‌లో దానికి ఏ సర్టిఫికేట్లు ఇవ్వలేదు ఆ సినిమాకి. బట్ దీనికిచ్చారు. అయితే యూత్ చూస్తారు. చూడడానికి కొంతవరకు అవకాశం ఉందేమో గాని. బట్ ఈ సినిమాని జనరల్ ఆడియన్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్ నేను మర్చిపోకూడదు. మా జీవన్ ఆ 2 సీన్‌లు, 3 సీన్‌లు, 4 సీన్‌లు ఉన్న దానిలో ఈ కుర్రాళ్ళకి ఎంత ఎనర్జీ ఇచ్చాడంటే నిజంగా జీవన్. అంటే అలాంటి యాక్టర్స్ ఎందుకు ఉపయోగపడతారా సినిమాలో అన్నది నిన్న ఆ సినిమా చూసాక నాకు బాగా అర్థమైంది. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఈ సినిమాని నిర్మాతలకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ సినిమాని మీరు కొత్త పోస్టర్‌లేయండి విజ్ఞప్తి అని చెప్పి. అదేంటంటే అమ్మాయిల పైన ప్రేమ పేరుతో అత్యాచారం చేసేవాళ్ళు, ప్రేమ పేరుతో ఉమెన్ ట్రాఫికింగ్ పాల్పడుతున్న వాళ్ళు, ప్రేమ పేరుతో లోబరుచుకుని వీడియోలు తీసి ట్రోల్ చేసి వాళ్ళని భయానకమైన జీవన స్థితిలోకి నెడుతున్న వాళ్ళకి, అలాంటి దుర్మార్గులందరికీ ఈ సినిమాని ఉత్తినే ఫ్రీగా షో వేసి చూపించండి. ఒక అమ్మాయి కోసం, కాళ్ళు లేని అమ్మాయి కోసం ఆ కుర్రాడు సారీ ఎడిట్ ఆ! ఆ ఆ అమ్మాయి సారీ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. బట్ 100% ఆ కుర్రాడు ఆ అమ్మాయి గురించి ఎంత తాపత్రయపడి, ఏ రకమైన అర్హత లేనివాడు ఏకంగా డైరెక్ట్‌గా ఎస్ఐ అయిపోతుంటే, ప్రేమ కోసమై వలలో పడిన పాపం పసివాడు అన్న పాట నాకు గుర్తొచ్చింది. అండ్ 'ఆత్రేయ' పాట మీద శ్రీకాంత్ ఎక్కడున్నాడో డైరెక్టర్ శ్రీకాంత్ గారు. ఈ పాట 'వసంత్ కోకిల్‌లో' ప్రేమకు లేదు వేరే అర్థం, ప్రేమకు ప్రేమే పరమార్థం అని ఒక పాట నాకు నిజంగా ఆ పాట గుర్తొచ్చిందండి మీ సినిమా అంతా చూసినప్పుడు. వాడు డైలాగ్ హర్షిత్ యూ ఆర్ ఎక్సలెంట్. పార్ ఎక్సలెన్స్ నిజంగా చెప్తున్నా. నీతో ఎటువంటి క్యారెక్టర్ అయినా ఏ డైరెక్టర్ రాసుకున్నా సరే నువ్వు పండించగలిగినంత అద్భుతమైన మెరిట్ నీలో ఉంది. నిజంగా చెప్తున్నా. యూ హావ్ ప్రూవ్డ్ ఇట్. శ్రీకాంత్ అంత గొప్ప క్యారెక్టర్ రాశాడు. అండ్ నిర్మాతలుగా మీకు నేను నిజంగా అభినందనలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే దీంట్లో ఏ రకమైన కమర్షియల్ హై లేదు. అంటే విలన్స్‌ని కొట్టడాలు, లేకపోతే అక్కడ ఎగిరెగిరి తన్నడాలు అవన్నీ కమర్షియల్ థియేటర్‌కి చాలా ఇంపార్టెంట్ మొమెంట్స్ అండ్ హైస్. కానీ అలాంటివి ఏమీ లేకుండా మీరు కథ విని ఇటువంటి కథని మీరు సినిమాగా తీద్దాం అనుకున్నారు. కానీ మీరు డైరెక్టర్‌కు మీ పరంగా జరిగిన అన్యాయం ఒకటున్నది సార్. మీ పేరు 1 మినిట్. వాసుదేవ్ గారు మీ మీ పరంగా నేను డైరెక్టర్‌కి ఒక అన్యాయం జరిగిందేంటంటే, ఇలాంటి కథలు విన్నప్పుడు నాతో మారుతి గారు ఒక కథ విని 'తుంబాడు' లాంటి కథ అని నేను చెప్తే, అప్పుడు మనం మలయాళంలో తీసేద్దాం సార్ ఇది. మలయాళంలో హిట్ అవుద్దిది. అప్పుడు తెలుగులో కూడా మంచి క్రేజ్ వస్తుందని అన్నారు నాతో ఆయన. అలాగా మీరు దీన్ని మలయాళంలో తీసుంటే
డైరెక్టర్ శ్రీకాంత్‌కి సరైన నిజమైన న్యాయం జరిగుండేదండి. అక్కడ సూపర్ హిట్ అవుతది. అప్పుడు ఇక్కడ మన తెలుగుకి మంచి క్రేజ్ వస్తది. మంచి రేట్ వస్తది. మీరు సబ్‌టైటిల్స్‌లో ఏసినా పర్లేదు. మలయాళంలో రిలీజ్ చేసినా పర్వాలేదు. మేమందరం చూస్తాం. ఆ రకంగా మాత్రం శ్రీకాంత్‌కి మీ వల్ల జరిగిన అన్యాయాన్ని కనీసం నెక్స్ట్ పిక్చర్‌కైనా మీరు సరిదిద్దుకోవాలి. ఫస్ట్ ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. సార్ మీరు చెప్తున్న నాకు ఏడుపొచ్చింది అక్కడ. ఎందుకంటే మా సినిమాలో ఏం లేదని ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఏముంది? ఏ ఏముందో అర్థం కావట్లేదు నాకు కూడా. ఏ అంటే ఏ ఎమోషన్ గురించి మాట్లాడదాం? ఏ సీన్ చూసి మాట్లాడదాం? ఇచ్చేంత ఏముందా అని. అంటే సినిమా ఇప్పుడు మామూలుగా సింగిల్ సీన్స్‌కి వెళ్తున్నప్పుడు చాలా రోజులైంది. ఒక సినిమా చూస్తుంటే జనాలు క్లాప్స్ కొట్టడం. నేను మా సినిమాకి చూసిన. అంటే పీపుల్ అరవడం వేరు, గోల చేయడం వేరు. కానీ ఒక సినిమా కోసం లేచి చప్పట్లు కొట్టడం చాలా రోజుల తర్వాత చూసా. అలాంటి సినిమాకి ఇప్పుడు ఫ్యామిలీస్ దగ్గర చేరాలంటే ఆ సినిమాకి ఒక కేటగిరీ సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది. కానీ మా సినిమాకి వచ్చింది అంటే మాది నల్గొండ. నల్గొండలో అంటే ఎక్కడో నల్గొండలో పుట్టిన ఒక అబ్బాయి వాడు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడుకుంటూ సినిమాలకు రావడం చాలా కష్టం. కృష్ణనగర్లో తిరుక్కుంటూ అక్కడి నుంచి ఇక్కడ దాకా చాలా కష్టం. ఉంటే డ్రీమ్‌లో ఉంటది. ఏముంటది? మా ఊర్లో మా సినిమా వస్తే అందరూ చూడాలని ఉంటది. లోపల అనిపిస్తుంటది. మా మమ్మీని చూపెట్టాలి, అందరూ చూపెట్టాలని. కానీ నల్గొండ నుంచి ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడుగుతారు, మీ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళారా అంటే, అరే మీ సినిమాలో బూతులు ఉంటాయరా, బుక్ చేస్తుంటేనే 18+ అని వస్తుందిరా అని చెప్తారు. అరే మీరు వెళ్ళి చూడండి రా మీ మమ్మీ డాడీతో, అందులో ఏమి ఉండవు అసలు అని నేను చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? మేము నిజంగా మంచి సినిమా తీసినాం. అందుకే ఫస్ట్ మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మంచి సినిమా తీసినాం కాబట్టే స్టేజ్ల పైన మాట్లాడినాం. హర్షిత్ కూడా చెప్పి మరి హిట్ కొడుతున్నా చెప్పిండంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మేము ఒక మంచి సినిమాని డెలివరీ చేసినామని చెప్పి. ఈరోజు మీడియా వాళ్ళు మాట్లాడుతుంటే అర్థమవుతుంది మేము ఎంత గొప్ప సినిమా తీసామని. ఇందులో మంచి సినిమా అనుకున్నాం, కానీ గొప్ప సినిమా ఇప్పుడు అర్థమవుతుంది. నిన్న కూడా అందరూ న్యూవేజ్ మూవీ అంటున్నారు, కానీ నాకు బ్రహ్మానంబకి వెళ్తే అర్థమైంది మాది న్యూవేజ్ మూవీ కాదు, ఒక ర్యాంపేజ్ మూవీ అని అర్థమైంది నాకు. ఇంకోటి థ్యాంక్స్ చెప్పాలంటే నాకు అది పెద్దగా మాట్లాడడం రాదు, కానీ శ్రీకాంత్ నాకు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే శివరాం గారు చూసింది మా శ్రీకాంత్ అన్నే. అందరు టోనింగ్ చూస్తారు, షార్ట్ ఫిల్మ్ చూస్తారు, కానీ శ్రీకాంత్ అని ఫోన్ చేసేవాడు. నేను షార్ట్ ఫిల్మ్ తీస్తే, ఏం షార్ట్ ఫిల్మ్ రాది, ఎంత గలీజ్ చేస్తున్నావు తెలుసా నువ్వు అది కాదు నువ్వు, నేనొకడు సూది అనుకుంటాను. కానీ అన్న పిలిచి వర్క్ షాప్ చేస్తున్నప్పుడు కూడా నాకు అనిపించలేదు, ఏంది ఇప్పుడే సీన్ని 100 సార్లు ఇప్పిస్తుంది నాకు అర్థం కాలేదు. కానీ నేను స్క్రీన్లో చూసిన అర్థమైంది, శ్రీకాంత్ అని ఏం చేసిండంటే టోనీ గారిని చంపేసిండు, నాలో ఉన్న శివరాం గారిని చంపేసిండు, సాయి గారిని పుట్టించిండు. థ్యాంక్ యూ అన్న. మా సినిమాకి అందరు రండి, వచ్చి చూడండి. మీరు అనుకున్న ఏ విషయం మా సినిమాలో లేవు. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసిన సినిమా మాది. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా అసలు నేను అంటే సినిమాల్లో చేయాలి అని ఒక ప్యాషన్తో స్టార్ట్ అయింది. సో చాలా మందికి ఉంటుంది అది. అన్ఫార్చునేట్ ఒక రోజు వన్ ఫైన్ డే లాక్డౌన్ టైంలో అన్న కలిసిండు, నాకు అన్న పరిచయం. అది ఫార్చునేట్, అది అన్ఫార్చునేట్ కాదు. సారీ కొంచెం తడబడుతున్నా, కొంచెం మీకున్న కారు గురించి మాట్లాడట్లేదు, ఆయనకున్న. ఓకే. సో అన్న కలిసిన తర్వాత లాక్డౌన్ అది అంతా, తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ. కానీ 2 years అసలు ఏమి ఇన్కమ్స్ లేవు, అసలు నథింగ్, ఆల్వేస్ జీరో. సో ఆ తర్వాత అన్న సినిమా చేయాలని అన్నకుంది, సినిమాలో చేయాలని నాకుంది. సో అట్లా అంటే వి వేర్ ఆన్ కాల్స్ అంతే. అన్న ఎప్పుడో ఒక ర్యాండమ్గా కలవడం, ఏదైనా ఐడియా వస్తే చెప్పడం, అట్లా. ఐ డోంట్ నో అసలు ఎక్కడి నుంచి నన్ను గ్రహించిండో తెలీదు. బట్ వన్ ఫైన్ డే ఈ కాల్డ్ మీ. నేను నా బిజినెస్ నేను హ్యాపీగా ఉన్నా, సడన్గా కాల్ చేసి బాబు మన సినిమా ఓకే అయిపోయింది, నువ్వు వచ్చి రైటింగ్లో కూర్చోవాలి, కమ్ జాయిన్ అస్ అని అన్నారు. సో ఫస్ట్ దివానా కోర్ టీమ్ ఫ్రమ్ ద రూట్స్, శ్రీకాంత్ అన్న, నేను, మా లోకేష్, ఇంకో అబ్బాయి ఉన్నాడు సతీష్ అని, అబ్బాయి ఇక్కడ లేడు. సో వీ స్టార్టెడ్ దిస్. సో మెల్లిమెల్లిగా అసలు ఎవ్రీ డే ఇట్స్ ఎ గ్రేట్ ఇంప్రొవైజేషన్. ఒకటి రాస్తున్నాము,
ఇంకోటి పుడుతుంది, ఒకటి రాస్తున్నాం ఇంకోటి పుడుతుంది, అలా అట్లా 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 దీన్ని ఎన్నిసార్లు ఫిల్టర్ చేసి ఎన్ని లేయర్స్ వచ్చినాయో. లైక్ వి స్పెంట్ ఆల్మోస్ట్ 2 years ఆన్ ద స్క్రిప్ట్. ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. అక్టోబర్ 20 స్టేజ్ మీద స్టార్ట్ చేయాలి. అక్టోబర్ 2023 ఆ రోజు హర్షిత్ కాల్ చేశాడు నాకు. ఐ డోంట్ రిమెంబర్ ద డేట్, 8th or 9th కాల్ చేసి, సింధు ఒక ఆడిషన్ ఉంది, నువ్వు రావాలి, నువ్వే కరెక్ట్ దీనికి అని అన్నాడు. నేను అసలు ఏం చేయలేదు, ర్యాండమ్ ఫన్నీ ఇంప్రాంప్టు వీడియోస్ చేసుకుంటా ఉంటాను నేను ఇన్స్టాగ్రామ్లో. యూ ఆల్ నో ఐ డూ ఆల్ రిలేటబుల్ ఫన్నీ కాంటెంట్. అట్లాంటిది నాకు ఇలాంటి క్యారెక్టర్ అని చెప్పి సినిమాలోకి లాగారు మన హీరో. అట్లా మాట్లాడడం కాదు ఇది. హర్షిత్ గారు మీ వైపే. దాని తర్వాత ఆడిషన్ చేశాను. అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు ఆడిషన్ చేయడం. ఐ డోంట్ నో వాట్, మా డైరెక్టర్కి ఏం నచ్చిందో తెలియదు, కానీ మనం చేద్దాం అని అక్కడికి ఎండ్ అయిపోయింది. కట్ చేస్తే ఆఫ్టర్ 2 years April 18th ఐ గాట్ అ కాల్ సేయింగ్ మన మూవీ షూట్ ఉంది, నెక్స్ట్ వీక్ నుంచి మీరు రావాలి. ఓకే, ఫస్ట్ డే అయిపోయింది, షూట్ వచ్చాము అందరం. ఇట్ వాస్ వెరీ కెయాటిక్. నాకు ఎంత భయమైందంటే ఐ వాస్ క్రయింగ్. ఎంత ఏడ్చానంటే, బికాజ్ ఒకరేమో నువ్వు తిన్నావా అని అంటారు, ఒకరేమో నువ్వు ఇంకా రెడీ కాలేదు, నన్ను కాస్ట్యూమ్స్ వేసుకోలేదు, మేకప్ వేసుకోలేదు, అసలు సెట్ టైం స్టార్ట్, అసలు టైం సెన్స్. ఐ బ్రోక్ డౌన్ ఇంటూ టీయర్స్. వచ్చాడు మన హీరో. దిస్ ఈస్ గోయింగ్ టు బీ వన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ లైఫ్ సింధు, నువ్వు ఏడ్చే, ఎంత ఏడుస్తావో ఏడ్చేసి రా అని అన్నాడు. నేను చెప్తున్నా, గంట సేపు ఏడ్చాను నేను. గంట సేపు ఏడ్చి సెట్స్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సీన్ షూట్ చేసిన తర్వాత, బాగా చేసావు తెలుసా అన్నాడు శ్రీకాంత్ గారు. ఓకే, దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఐ కెన్ ఆల్సో యాక్ట్, ఐ కెన్ ఆల్సో డూ సంథింగ్ అని. ఒక నవ్విపించే నా లోపల నుంచి ఐ న్యూ దట్ ఐ కెన్ మేక్ పీపుల్ క్రై, ఐ న్యూ దట్ ఐ కెన్ మేక్ పీపుల్ లాఫ్. నాకు కూడా కోపం వస్తుంది, ఎదుటి వాళ్ళకి కూడా కోపం తెప్పిస్తా. ఇదంతా సినిమాలోనే గైస్, ఇదంతా సినిమాలోనే. ఐ డెంట్ నో దట్ ఐ వాజ్ కేపబుల్ ఆఫ్ దిస్ రోల్. ఎంత మంచి మూవీ అంటే, చిన్న స్టోరీ లైన్, దాంతో ఇంత బ్యూటిఫుల్ కథ తీసిన డైరెక్టర్కి, అసలు ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్న మా వాసు గారికి, ఇంకా శ్రీదేవి గారికి, అసలు అన్నిటికంటే లేదురా భయ్ ఇది నా సినిమా నేను చెయ్యాలి అన్న హీరోకి 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఇది మన సినిమా అని వాడికి సపోర్ట్ చేసి, హీరోయిన్కి ఒకే ఒక ఫ్రెండ్ ఉంటుంది, అది నేను. దానికి నేను సపోర్ట్ చేసి, సో అలా జరిగింది అనమాట. అంటే ఏదేదో అనుకున్నా మాట్లాడదామని, బట్ గైస్ ఇట్ ఇస్ మేము థియేటర్కి వెళ్ళాం. నేనైతే ఒక 4 theatres వెళ్ళాను. ఇట్ వాజ్ హౌస్ఫుల్. ఎవరిని అడిగినా బ్లాక్ బస్టర్ అని ఒరిలినారు థియేటర్స్ లో. అంత బ్యూటిఫుల్ గా ఉంది. మొన్న మా ఫ్యామిలీ అందరిని తీసుకొని వెళ్ళాను. ఆ ఇమోషన్, ద ఫాదర్ డాటర్ ఆర్ ఫాదర్ సన్ ఇమోషన్ ఇస్ సో బ్యూటిఫుల్. వి ఆల్ నో, వి ఆల్ ఆర్ వెరీ అటాచ్ టు అవర్ ఫ్యామిలీ. అట్లాంటిది మా బాబాయ్ కిందికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, నాకు ఆ ఫాదర్ సెంటిమెంట్ చూసి నాకు చాలా బాధేసిందని చెప్పి మా బాబాయ్ కళ్ళలోంచి నీళ్ళు చూసాను నేను. అంటే ఎంత ఘోరంగా ఆయన కనెక్ట్ అయి ఉంటే, ఆయన అంతి వర్డ్స్ అంటారు. అండ్ ఐ డోంట్ నో, ఐఎమ్ ఆల్సో వెరీ ఎమోషనల్ రైట్ నౌ. ఎంత బ్యూటిఫుల్ కదా, ఎంత సింపుల్ కదా, ఎంత నీట్ కదా. ఫుల్ తాగుళ్ళు, స్మోకింగ్లు అలాంటివి ఉండవు, ఫుల్ కొట్లాటలు ఉండవు, హగ్గింగ్లు, కిస్సింగ్లు అలాంటివి ఉండవు. నీట్ మూవీ చేసినందుకు వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ రిటర్న్ ఇస్ ఫర్ యూ టు వాచ్ సచ్ అ బ్యూటిఫుల్ మూవీ అండ్ షో సమ్ లవ్ ఆన్ అవర్ మూవీ. ఇంతకు మించి నేను మాట్లాడితే టైం అయిపోతుంది, నన్ను తిడతారు కూడా మీరందరూ. సో యా, ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ గైస్ టు వాచ్ దిస్ మూవీ. అంటే మీరు చూస్తేనే మేము చెప్పేది మీకు అర్థం అవుతుంది. సో ఐ థింక్ యూ గైస్ షుడ్, ఇట్స్ అ డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ. లవ్ కావాలా, లవ్ ఉంది. అమ్మ సెంటిమెంట్ కావాలా, అమ్మ తిట్టుడే తిడుతుంది. డాడీ సెంటిమెంట్ కావాలా, డాడీ అలా సైలెంట్ లో, మా డాడీ తెలుసు కదా, కోపం వచ్చినా ఏమొచ్చినా సైలెంట్ అయిపోతారు. మళ్ళీ మా అమ్మ వచ్చి మన దగ్గరికి మాట్లాడాలి, డాడీ దగ్గరికి వెళ్ళు, డాడీతో మాట్లాడొచ్చు కదా, డాడీతో ఇది చేయొచ్చు కదా. సో లవ్, బ్యూటిఫుల్ లవ్. వాట్ ఎవర్ he told me 3 years ago, he showed it in the movie. అసలు హర్షిత్ గురించి చెప్పాలి. ద వే he acted in the movie,
ఆయన చేసే సీన్ కి మనకు ఆటోమేటికల్లీ ఎమోషనల్ మనం అయిపోతాం. సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ న్యూ పీపుల్. అంటే ఇదంతా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీనే, ఇదంతా లిమిటెడ్ క్యారెక్టర్స్ బట్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఇంపాక్ట్. సో యూ గైస్ షుడ్ వాచ్ ఇట్. అసలు మీరు వెళ్ళి మేము పెడతాము థియేటర్ లో రియాక్షన్స్, అసలు మా వీడియోస్ చూడండి ఎంత నచ్చిందో జనాలకి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ టు ప్లీజ్ గో వాచ్ ఆ మూవీ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ పేరు పేరున అండ్ ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమా నేను యాక్ట్ చేసినప్పుడు నాకైతే తెలియదు ఎవరెవరు ఉన్నారు ఏంటి కాస్టింగ్ ఇదంతా. శ్రీకాంత్ గారు అందరు చెప్తాను అంటే నేను వద్దునా, నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను సైలెంట్గా అంటే చేసుకుంటూ వచ్చాను. బట్ ఆ సినిమా చూసిన తర్వాత నేనైతే ఒక అంటే చాలా రోజుల తర్వాత నా క్యారెక్టర్కి ఇంత వాల్యూ ఇచ్చారు అని చాలా సంతోషపడ్డాను. అండ్ ఇందులో ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు, ప్రతి ఒక్క యాక్టర్. అండ్ నాకు చాలా చాలా నచ్చింది అపార్ట్ ఫ్రమ్ మై క్యారెక్టర్, ఝాన్సీ యొక్క క్యారెక్టర్. ఒక సొంత తల్లి ఎలా ఇంట్లో పోరాడుతుంది. తండ్రి నరేష్ గారు అయితే టోటలీ డిఫరెంట్. ఆయన ప్యూర్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. చిన్నప్పుడు ప్రతి ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ న్యాచురల్గా తీశారు. అండ్ ఒక కొడుకు ఎంత న్యాచురల్గా సైడ్ కొట్టుకుంటూ చిల్లర్గా తిరిగి ఒక మంచి పొజిషన్లోకి వస్తాడు. హర్షిత్ బాగా చేశాడు. అండ్ ప్రతి ఒక్క హీరోయిన్కి కానీ ఒక అమ్మాయికి కానీ ఒక మంచి ఫ్రెండ్ ఉంటుంది పక్కన ఉండే సెటైర్లు పొడుచు ఇవన్నీ. సింధు క్యారెక్టర్ బాగా చేసింది. అండ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు అండ్ నలుగురు ఐదుగురు ఉంటారు. సో వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ మీకు చనిపోయేదాకా ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు టోనీ ఒకడు, పేరు తెలియదు మర్చిపోతుంది, అదే నర్సింగ్ చాలా బాగా చేశారు. అండ్ వీళ్ళందరికీ ఇంటర్లో మీరు చూసే ఉంటారు, మాకు అన్న ఉంటాడు, ఆడుంటాడు, ఈడుంటాడు, తోపు ఎవడేం చేయడు, కానీ అట్లాంటి క్యారెక్టర్లో నన్ను పెట్టారు. సో చాలా బాగా చూపించారు. శ్రీకాంత్ డైరెక్టర్ గారు ఎంత అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుంది అని. నేను ఇంటర్వెల్ తర్వాత నిన్న రాత్రి కూడా ఇందాక సింధు గారు చెప్తున్నారు, ఒకసారి మీరు చూసారా రాత్రి వైబ్ అది ఇది అని ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్తుంటే నేను ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇందాక నరేంద్ర సార్ కూడా ఆయన ఫ్యామిలీతో సమానం నాకు. సో నాగేంద్ర గారు ఆయన కూడా ఫ్యామిలీ గారు నాకు. ఆయన కూడా సో ఆయన చెప్పడము అంటే ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఒక యాక్టర్కి కావాల్సింది ఏంటంటే యాక్టింగ్ చేసినప్పుడు కాకుండా సినిమాలో ఆ క్యారెక్టర్ పాత్ర పండితే చాలా ఇంకో నెక్స్ట్ సినిమాకి ఇంకా కష్టపడాలని ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఆ పాత్ర శ్రీకాంత్ శ్రీకాంత్ గారు ఎంత ఇబ్బంది పెట్టారంటే బిర్యానీలు తినాలి జీవన్, 2-3 బీర్లు తాగాలి జీవన్, లావుగా కనపడాలి, పుల్లా ఉండాలి నువ్వు అది అని. సో అప్పుడు ఒక 12 to 13 kilos పెరిగాను. మళ్ళీ ఇప్పుడు తగ్గించేసుకున్నా, కానీ జస్ట్ ఫర్ క్యారెక్టర్ కోసం ఆయన ఎంత డీప్గానే వెళ్ళిపోతారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. అండ్ ఇందులో ఏంటంటే ఒక ప్యూర్ లవ్ చాలా నీట్గా తీశారు. ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్ చాలా నీట్గా చూపించారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా వెయిట్ ఉంది. అది ప్రతి ఒక్క సీన్ కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టదు, నీట్గా వెళ్తూ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు కానీ ఫోన్ చూస్తున్నారు అంటే నేను నాకు డైరెక్ట్గా అంటే శ్రీకాంత్ గారిని కూడా అడగచ్చు, ఏంటి మేము ఫోన్ చూస్తున్నాం అంటే అంత ఇంటెన్స్గా ఒక్కొక్క సీన్ రాశారు. అంత స్టోరీ కూడా బాగా వచ్చింది. అంటే బేసిక్గా నేను ఫోన్ తీస్తాను ప్రతి సినిమాలో, అలాంటిది ఫస్ట్ టైం నేను తీయలేదు. కొన్ని సినిమాలు రీసెంట్గా వచ్చిన పెద్ద పెద్ద సినిమాలకు ఎప్పుడు నేను తీయలేదు ఫోన్. అంత మంచిగా స్టోరీ రాశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమా అందరు చూడండి, చాలా బాగుంది. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాను. యాక్చువల్లీ నేను ఎవరిని పొగండి ఈరోజు. ఐ హ్యావ్ అ డిఫరెంట్ అజెండా టుడే. నో కన్సర్న్ యాక్చువల్లీ ఏమైందంటే ఐ హ్యావ్ ఇంతేనా? ఓకే ఫైన్.
మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఒక 20 ఇయర్స్ డ్రీమ్ నాది. శ్రీకాంత్‌ది కూడా 20 ఏళ్ల డ్రీము. ఈ డ్రీమ్‌లో మేమిద్దరం కలిసి ప్రయాణం చేసింది దాదాపు ఒక 15, 17 ఏళ్ళు. మేమిద్దరం ఒకటే ఆఫీస్‌లో వర్క్ చేస్తుండే. మేమేంటంటే మీ ఫ్రెండ్ అయినప్పుడు మేము చేసిందేంటంటే, సాధారణ ప్రేక్షకుడిలాగా సినిమాలు తిట్టుకోవడం అనమాట. అరే! ఆనికి ఈ సినిమా చేయటం చేత కాదు. వీడికి ఆ మ్యూజిక్ కొట్టడం చేత కాదు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎంతసేపు జీవితంలో ఒకాయన చెప్పారన్నమాట. క్రిటిక్‌గా ఉంటావు, క్రియేటర్‌గా ఎప్పుడు మారుతారని. సో, క్రియేటర్‌గా మారడానికి డ్రీమ్ ఉన్నది. ఆ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాం. అంటే లైక్ మేము ఇంతమంది ఉన్నాం కదా సార్! ఈళ్ళెవ్వరికీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. దే ఆర్ ఫస్ట్ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్. అండ్ ఐయామ్ సో ప్రౌడ్ టు వర్క్ విత్ దీస్ గైస్. ఒకటంటున్నా గాని వచ్చేస్తుంది. అంటే ఇట్స్ ఎన్ ఇంపాసిబుల్ డ్రీమ్ టు బికమ్. అండ్ నిన్న భ్రమరంలో థియేటర్‌లో చూస్తుంటే ఆ చీర్, ఆ రోర్ చూస్తుంటే మాత్రం అసలు మీరు ఎట్లా వచ్చినారో బాబు ఇక్కడికి అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. మ్యూజిక్‌కి హ్యూజ్ అప్లాజ్ వచ్చింది. ఫస్ట్ నేనే బిలీవ్ చేయలే నేను మ్యూజిక్ చేయగలనా అని చెప్పి. నేను ట్రైన్ అయినాను, మంచిగా మ్యూజిక్ ట్రైన్ అయ్యాను. వేరే వేరే సినిమాలకి వర్క్ చేస్తూ ఉండేవాడిని. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా దీనిలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సినిమాకి మ్యూజికే, పోయెట్రీ ఏదైనా సరే ఇది అంటే అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇది కాదురా బయ్! ఇది కాదురా ఇది అవ్వదు. కానీ ప్రతి ఛాలెంజ్‌ని అధిగమించాం. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలని చెప్పి డ్రీమ్ చేస్తుండే శ్రీకాంత్. కానీ ఆడి కర్మ నేను దొరికిన తర్వాత. దొరికిన తర్వాత ఏంటంటే ఈ ఛాలెంజ్‌ని అధిగమించడానికి ప్రయత్నం చేశానన్నమాట. పెద్ద పెద్ద పోయెట్స్ మనం అఫోర్డ్ చేయలేం. సో, లెట్స్ మీ ఇన్వెంట్ కొత్తగా ట్రై చేద్దామని చెప్పి నేను అప్పుడు నాకు కూడా రైటింగ్ వస్తదని కూడా నాకు తెలవదు. శ్రీకాంత్ "నువ్వు రాయరా బాబు, నువ్వు రాయరా" అన్నాడు. రాసాను. తెల్లపోయి ఫస్ట్ సాంగ్ వచ్చింది బయటికి. బ్రో ఇట్ బ్లూ ద రికార్డ్స్ మ్యాన్. అయితే ప్రతి ఛాలెంజ్‌ని దాని తర్వాత ఇది ప్రేమ మీరు నమ్మరు సార్. ప్రతి ఒక్కటి కొత్తగా ప్రెజెంట్ చేయాలని ఒక కోరిక ఉంటది కదా! అది ఫుల్‌ఫిల్ చేయడానికి ఒప్పుకోవడానికి ఎవడైనా ఉండాలి కదా! అరే! మీకు కొత్త ఐడియా వస్తామంటే వాసు శ్రీదేవి ఇద్దరు వచ్చారు. దే వాంట్ ఇట్ అంటే ఈ సాంగ్ చేద్దాం సార్. ఇది బ్లూస్‌లో చేద్దాం. మీరు ఇఫ్ యూ హావ్ అబ్జర్వ్డ్ క్లోజ్‌లీ పెద్ద పెద్ద సినిమాలు కూడా ఇంత ఫ్రీడమ్ ఉండదు. ఏంటంటే ప్రతి సాంగ్ ఒక కొత్త జోనర్‌లో చేద్దాం. బ్లూస్‌తో స్టార్ట్ అయితది. రెగేతో నెక్స్ట్ సాంగ్ వస్తది. దాని తర్వాత ఆర్కెస్ట్రల్ ఎళ్తది. కర్ణాటిక్ మ్యూజిక్ ఉంటది. హిందుస్థానీ మ్యూజిక్ ఉంటది. అన్నిట్లోనూ తెలుగుదనం మెయింటైన్ చేస్తూ టువర్డ్స్ ది ఎండ్ వి వెంట్ ఇంటూ ది కంప్లీట్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఎట్లా ఉంటాయో చేసాం. దానికి కావాల్సిన బడ్జెట్‌లు గాని వీళ్ళు ఎలా తీసుకొచ్చారో కూడా నాకు తెలవదు. అది ఫస్ట్ టైమ్ మ్యూజిక్ డైరెక్టర్‌కి. ఇంత కష్టపడి మనం కష్టాలు పడి తీసుకొచ్చినామంట. ఆల్బమ్ నిలబెట్టినాం. సినిమాని నిలబెట్టినాం. ఇప్పుడు సరే ఇది ఇండిపెండెంట్ ఫిల్మ్‌గా మొదలుపెట్టి పెద్దాయన వచ్చారు మనకి 'అల్లు అరవింద్' గారు. వచ్చి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్లారు. అంటే ఓకే. ఎవ్రి ఛాలెంజ్. ఇంత జరుగుతున్నప్పుడు మనకి సినిమా రిలీజ్ అవుతుంది. డేట్ దగ్గర పడింది. మై ఫ్యామిలీ సో ప్రౌడ్ ఆఫ్ అరే! నువ్వు ఇంతకాలం నేను ఎదవ అనుకున్నావురా బాబు. నువ్వు ఎదవ కాదు. యూ ఆర్ బియాండ్ ఆల్ ఆఫ్ దట్. అంటే ఐయామ్ గెట్టింగ్ కాల్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అంటే నా లైఫ్‌లో నేను 15 ఏళ్ల క్రితం నాకు ఎవడు మొహాలు కూడా మర్చిపోయానన్నమాట. అందరికి తెల్లగడ్డలు వచ్చేసినాయి. ఆళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. "ఎవడ్రా బాబు" అంటాడు. "అరేయ్! నేనురా ఇంటర్మీడియేట్‌లో నీ ఫ్రెండ్‌ని." సో, ఇలాంటి రికగ్నిషన్ ఈ సినిమా వల్ల వచ్చింది. నెక్స్ట్ ఏమైందంటే 18థ్ రోజున అంటే 19థ్ మా సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు 18థ్ రోజున వరకు మాకు సర్టిఫికేషన్ ఏంటో తెలవదు. సో, లాట్ ఆఫ్ ఎడిట్స్ చేసాం. మావాడు ప్రేమ కథ చెప్దాం అనుకున్నాను. లవ్ స్టోరీ చెప్దాం అనుకున్నాను. లవ్ స్టోరీ చేయలే మావాడు. యాక్చువల్లీ స్టోరీ ఆఫ్ లవ్ చేసాడు. అంటే దీనిలో ప్రేమ అంటే డెఫినిషన్ చెప్పాడు. అంటే ఇట్స్ నాట్ లైక్ గర్ల్, బాయ్. ఇట్స్ లైక్ హ్యూమన్ టు హ్యూమన్ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ జీవితాన్ని బతకడానికి అద్ అలాంటిది తీసుకొచ్చాడన్నమాట. ఈ సినిమాకి ఏ రేటింగ్ ఇద్దామంటే నాకు తెలీదు. నేను చాలా హెవీ హార్ట్‌తో ఉన్నాను ఇవాళ. మిక్స్డ్ 2 సైడ్స్ ఉంది దాంట్లో. ఒకటేంటంటే మీరందరూ సినిమా చూసి మీ అందరికీ చాలా నచ్చి, మీరందరూ అప్రిషియేట్ చేస్తుంటే మీడియా వాళ్ళు అండ్ ఆడియన్స్ అందరూ. అంటే నా లైఫ్‌లో ఇంత అప్రిసియేషన్ నాకెప్పుడు రాలేదు. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నా ఫోన్ నాన్ స్టాప్ ఇప్పుడు ఇక్కడ నుంచుంటే కూడా కాల్స్, మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సినిమా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. సినిమా చాలా టాక్ బాగుందంట అని చెప్పి. సో, ఒక సైడ్ ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఓకే. మనం 3 ఇయర్స్ ఏదైతే కష్టపడ్డామో, నేను ఇక్కడున్న వాళ్ళందరూ నాతో పాటు ఎంత కష్టపడ్డారో, శ్రీకాంత్ కథ చెప్పినప్పుడు మా కలెక్టివ్ విజన్ ఏదైతే ఉందో, ఆ 3 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ దాన్ని స్క్రీన్ మీద చూసి, అది ఆడియన్స్‌కి ట్రాన్స్‌లేట్ అయ్యి వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తుంటే అంటే ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ దిస్ ఫీలింగ్ ఇన్ వర్డ్స్. అలాంటి ఒక స్పేస్‌లో ఉన్నాను. బట్ అట్ ద సేమ్ టైమ్ నేనేదైతే అనుకున్నానో మా టీమ్‌కి
ఇలాంటి లాంచ్ ఇవ్వాలి, ఇలాంటి ఇది చేయాలి అని లాస్ట్ 5 డేస్ రకరకాల రీజన్స్ వల్ల మేము అనుకున్న మార్కెటింగ్ చేయలేకపోయాం అనుకుంటాం. అంటే మేము వైజాగ్ వెళ్దాం అనుకున్నాం, రాజమండ్రి వెళ్దాం అనుకున్నాం, వరంగల్ వెళ్దాం అనుకున్నాం, తిరుగుదాం అనుకున్నాం. బట్ అది కుదరలేదు. ఎందుకంటే మా ఫోకస్ అంతా ఓకే ఇప్పుడు మనకి సర్టిఫికేట్ రాగానే సినిమా రిలీజ్ చేయాలి ఆర్ మార్పులు చేర్పులు ఏమైనా చేయాలేమో అని సినిమా మార్కెటింగ్ నుంచి దీనికి బ్యూటిఫుల్గా రాశాడు, చాలా బ్యూటిఫుల్గా తీశాడు. అందరూ హర్షిత్, స్నేహ, ఝాన్సీ గారు, నరేష్ గారు, నర్సింగ్, టోనీ, కేకే అందరూ చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. మా అందరినీ నిలబెట్టింది మళ్ళీ మా ఈశ్వర్. చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చి, ఆర్ఆర్ ఇచ్చి మీరు నేను చెప్తున్నాను, నేను అందరి పేర్లు తీసుకోవట్లేదు, టైం తక్కువ ఉంది కాబట్టి. ఎవ్రీబడి ప్రాణం పెట్టి చేశారండి ఈ సినిమా. ఒక ఛాన్స్ ఇవ్వండి, మీరు చూడండి, మీరు 100% డిసప్పాయింట్ అవ్వరు. అది ఇట్స్ మై ప్రామిస్. మీరు డిసప్పాయింట్ అవుతే మీరు చెప్పండి నాకు, ఐఎమ్ రెడీ. మీరు ఈ ఇయర్స్ చూసే సినిమాలన్నిటికీ కావాలంటే మీకు నచ్చకపోతే నేను కడతా టికెట్. కానీ మీరు ఒక్కసారి ఈ సినిమా చూడండి, 100% మీరు డిసప్పాయింట్ అవ్వరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గెస్ట్ అందరికీ కూడా హాయ్, టీమ్మేట్స్ హలో. సినిమా మీరందరూ కూడా చూశారు ప్రీమియర్స్ రోజు. మీతో కలిసి నేను కూడా చూశాను ఆ రోజు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి చాలా మంది సినిమా అయిన తర్వాత మా కోసం వెయిట్ చేసి ఎంత మంచి సినిమా చేశారు, చాలా బాగుంది. కొంతమంది అయితే ఫాదర్ సన్ రిలేషన్షిప్ చూసి నాకు గుండెలో వణుకొచ్చినట్టు అయింది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, ఇలా చెప్పారు మాకు. తెలిసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది కూడా ఫోన్లు చేసి వాట్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఇంత క్లీన్ సినిమా చాలా రోజులైంది మేము చూసి, చాలా చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీశారు మీరు అని ఎంతో అప్రిషియేట్ చేశారు. మా ఇంటి పక్కనే బ్రహ్మరాంబ థియేటర్ అన్నమాట. మా ఇంటికి బ్రహ్మరాంబ థియేటర్కి మధ్యలో ఒక బిల్డింగే అటు. మార్నింగ్ షో, నైట్ షో పడ్డప్పుడు మాకు అక్కడి నుంచి డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి. యూ విల్ నాట్ బిలీవ్, ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే ఎలాంటి రోర్ అయితే ఉంటుందో థియేటర్లో, మా సినిమాకి అంత అరుస్తున్నారు జనాలు. అది విని ఎంత సంతోషంగా ఉందంటే, అరే ఎంత మంచి సినిమా చేసాం అని హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన టైంలో నిజంగా హ్యాపీనెస్ లేదు, లోపల బాధ. ఎందుకంటే ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, ఎవరైనా ఆడియన్స్ కానీ సినిమా చూడాలి, టికెట్స్ బుక్ చేసుకుందాం అని చెప్పి బుక్ మై షోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా 18+ అని చూడగానే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇందాక ఈశ్వర్ అన్నట్టు మనం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చూపించాం 18+ ఉంటే. కానీ నిజంగా చెప్తున్నా, మేము ఒక క్లీన్ సినిమా తీసాము. ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా చూసారు, మీ అందరికీ కూడా తెలుసు. కావాలంటే పోనీ మెజారిటీ అబ్బాయిలు ఉన్నారు కాబట్టి ఎవరైనా ఒక అమ్మాయిని పిలిచి అడుగుతాం, హేమమల్లి ఒకసారి వస్తారా, మీరు కూడా సినిమా చూసారు కాబట్టి. మీరు సినిమా చూసారు కదా, నిజంగా ఈ సినిమాలో న్యూడిటీ కానీ, వల్గారిటీ కానీ, ఏ రేటెడ్ ఇవ్వాల్సిన, అంటే పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఇది చూడకూడదు అనే కంటెంట్ ఏమైనా? ఏమీ లేదు. ఆల్రెడీ నేను మీకు మెన్షన్ చేయడం జరిగింది, ఇందాక ముందు కూడా మాట్లాడడం జరిగింది. అలాంటి సీన్స్ ఏమీ లేవు. ఇన్ఫాక్ట్ చాలా నేర్చుకోదగ్గ సీన్స్ అయితే కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఫాదర్ సన్ సెంటిమెంట్, అమ్మ ఎలాగా ఒక కొడుకు మధ్యలో నలిగిపోద్ది, కొడుక్కి తండ్రికి మధ్యలో నలిగిపోద్ది, అవన్నీ కూడా చాలా ఇన్డెప్త్ గా ఉన్నాయి సినిమాలో. అందరూ చూడొచ్చా ఈ సినిమా? డెఫినెట్ గా పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చు, పిల్లలు కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు నేర్చుకోవచ్చు కూడా ఆ సినిమాలోంచి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక ఆడపిల్లగా చెప్తున్నాను, నేను ఎలాంటి సినిమా తీసానంటే నా పేరెంట్స్ తో, నా హస్బెండ్ తో, నాకు 2 పిల్లలు ఉన్నారు, మా పిల్లలతో, ఎంటైర్ ఫ్యామిలీతో నేను కంఫర్టబుల్ గా కూర్చొని చూడగలిగే సినిమా తీసాను. అండ్ ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ వాట్ వి యాజ్ ఎ టీమ్ డిడ్. అండ్ నిజంగా చెప్తున్నా, మీరందరూ థియేటర్కి వస్తే డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వరు. ఐ రియల్లీ హోప్ యూ ఆల్ స్ప్రెడ్ ద లవ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. చాలా ఏళ్ల తర్వాత దీవానా ఒక అద్భుతమైన సినిమాగా చూశాను. థియేటర్లో రాత్రి సినిమా చూసి ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్. గొప్ప సినిమా చూసిన అనుభూతి కలిగింది. తెలుగు సినిమా ప్రస్తుతం కళకళలాడుతోంది థియేటర్స్లో అంటే మంచి సినిమాలు ఆడుతున్నాయి. మేము శ్రీదేవి గారు ఇందాక చెప్పినట్టు, వాసు గారు చెప్పినట్టు, వీ మేడ్ గుడ్ సినిమా, వీ మేడ్ రియలీ వండర్ఫుల్ సినిమా. అద్భుతమైనటువంటి తెలుగు సినిమాలన్నీ కూడా ప్రేమ కథ బేస్డ్ గానే వస్తాయన్న సంగతి మనకి తెలుసు. ఒక ఛాలెంజ్ ఉంటుంది, ఆ ఛాలెంజ్ ని ఓవర్కమ్ అవ్వడానికి హీరోకి కష్టాలు ఉంటే ఆ కష్టాలని అధిగమిస్తాడని తెలుసు. బాగా తెలిసిన ఇలాంటి ఒక కథని కథనంతో నడిపించాడు మా శ్రీకాంత్.
శ్రీకాంత్ హ్యాస్ రిటన్ డైలాగ్ అండి. దీవానాలో పవర్ ఏదన్నా ఉంటే ఒక్కొక్క ముక్క డైలాగ్ మీరు నేను ఎలా మాట్లాడుకుంటామో, కాలేజ్ స్టూడెంట్స్ ఎట్లా మాట్లాడుకుంటారో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. ఒక నగరాల్లో ఉన్నటువంటి అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తారో, ఒక బస్తీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఇళ్లల్లో ఏం జరుగుతుందో, ఆ ఇళ్లల్లో జరిగే వాటికి రియాక్షన్స్ ఎంత సహజంగా ఉన్నాయో దీవానా సినిమాలా ఉండదు. చాలా రేర్ గా ఇలాంటి ఆనెస్ట్ ట్రూత్ఫుల్ స్టోరీ టెల్లింగ్ తో వస్తాయి. దిస్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు హార్ట్ ఫిల్మ్ నాకు. ఎందుకంటే ఇది చాలా నార్మల్ గా ఉంది కదా కథ, మీటర్ రీడింగ్ కోసం ఇంకో సినిమా ఇంకో క్యారెక్టర్ ఒప్పేసుకుందాం అని అనుకున్నా. బట్ ద వే దిస్ మ్యాన్ నెరేటెడ్, పిచ్చండి, ఇతను పెద్ద దీవానా. శ్రీకాంత్ ఇస్ ద నంబర్ 1 దీవానా ఆఫ్ ది టీమ్. ఎక్కడో ఆలోచిస్తానే ఉన్నాడు అనమాట. ఎన్నేళ్లు పట్టిందో ఈ ప్రాజెక్ట్ కింద ఈశ్వర్ గారు చెప్తూ ఉంటే విన్నాను. ఒక ఎన్నేళ్ల నుంచి ఈ కథని కలగా మోసుకుంటూ తిరుగుతున్నాడో ఈయన తెలియదు కానీ ప్రతి మాట, చిన్న మాటకు కూడా ఆలోచించి ఒక్క మాటలో ఎసెన్స్ పెట్టగలగడమే డైలాగ్ రైటింగ్ యొక్క స్కిల్. దీవానాలో మా యాక్టర్స్ అందరికీ క్యారెక్టర్ ఆర్క్స్, రిడెంప్షన్, పే ఆఫ్స్, ప్రతి క్యారెక్టర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ ఏ క్యారెక్టర్ కూడా తేలిపోకుండా రాయగలగడం అనేది, కథలో పట్టు ప్రతి క్యారెక్టర్ అడుగడుగున ముందుకు తీసుకువెళ్ళడం అనేది ఇట్స్ అ ఛాలెంజ్. అండ్ శ్రీకాంత్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్ యు హావ్ అచీవ్డ్ దట్. అతనికి తోడు నెక్స్ట్ పెద్ద బలం మా ఈశ్వర్ చాంద్. వాట్ హ్యావ్ యు మేడ్ మ్యాన్. అతని ప్రతి ఎమోషన్ కి ఒక ఎలివేషన్. ఒక పెద్ద సినిమా హీరోకి ఏ రకమైన ఎలివేషన్స్ మనం మ్యూజిక్ కి బ్యాక్గ్రౌండ్ కి ఇస్తామో, ఈ సినిమాలో హీరో కథనం అయితే నెక్స్ట్ హీరో మీరే. యూ హ్యావ్ డన్ అన్ ఎమోషనల్ జాబ్. యూ హ్యావ్ గివెన్, ప్రాణం పోస్తాం అంటారు చూసారా, అలాగా మీరు ప్రాణం పోస్తారు. నిజంగా ఊపిరి ఊదారు. ప్రతి ఎమోషన్ ని మేము ఫీల్ అయ్యేలాగా చేశారు ఈశ్వర్. అండ్ ఫస్ట్ సినిమా అంటే నమ్మనంత అద్భుతంగా చేశారు. ఎవరు 4-5 సినిమాలు చేసేసిన వాళ్ళు చేసినంత అంత బ్యూటీ కనిపించింది ప్రతి దానిలోనూ. సో దట్ ఈస్ నంబర్ 1. అండ్ ఆనెస్టీ ఇన్ ఫిల్మ్ మేకింగ్ లో నేను, నరేష్ గారు ఆర్ వేణు గారు ఇలాంటి కొంత సినిమాల్లో చేసినటువంటి పూర్వ క్యారెక్టర్ల అనుభవాన్ని మేము తీసుకొస్తాం సెట్ కి. అంతకు ముందు ఇలాంటి 4-5 అమ్మలు చేసేసి ఉంటాను, ఇంకొక 5-6 అత్తలు చేసేసి ఉంటాను, ఇలాంటి క్యారెక్టర్ ని నేను తీసుకొస్తాను. ఆ జానర్ నుంచి నాలాంటి వాళ్ళు బ్రేక్ అయ్యి ఒక సాధారణ, ఇందాక ఎవరో రాగానే అన్నారు సికింద్రాబాద్ లో అమ్మ ఇట్లనే ఉంటదేమో అని. ఎవరండి అది అన్నది? సంబడి టోల్డ్ మీ దట్ రాగానే. సికింద్రాబాద్ మేము అమ్మలు ఇట్లనే ఉంటారు అని అన్నారు రాగానే. అలా నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఉపయోగపడింది శ్రీకాంత్ రైటింగ్, హిస్ మ్యాడ్నెస్, హిస్ దీవానా పన్. అలాగే ఈ కొత్త వాళ్ళందరూ కూడా ఆయా పాత్రల్లో ఎలివేట్ అయ్యి ఆ పాత్రలే మనకు కనిపించాయి అంటే పాత్ర యొక్క గొప్పతనం అంటాను. నటులుగా మేము చేసిన గొప్పతనం ఏమీ లేదు. నాగేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది కాంప్లిమెంట్ దట్ యూ గేవ్. నటిగా నేను చేసింది చాలా తక్కువ అండి. అన్లర్న్ చేసుకోవడం ఎక్కువ చేశాను, బిలీవ్ చేయడం ఎక్కువ చేశాను. నరేష్ గారు అద్భుతమైనటువంటి నటులు. ఆయన పాత్రకి ఎంత న్యాయం చేస్తారో మనకు తెలుసు. నాకు ఆయనలో చాలా బాగా నచ్చేది ఏమిటంటే, కేవలం ఆయన మాత్రమే కాదు, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి పాత్రలు కూడా అంతే సహజంగా ఉండకపోతే ఆయన పాత్ర పండదు. కాబట్టి ఆయన చాలా కష్టపడతారు. సో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు పక్క వాళ్ళతో కూర్చుని అనుకుని 2-3 సార్లు అనుకుని. నాకు నరేష్ గారికి ఉన్నటువంటి ఒక కామెడీ టైమింగ్ కానివ్వండి, లేకపోతే ఎమోషన్ లో లీనమయ్యేటువంటి తత్వం కానీ చాలా బాగా కుదిరాయి. యస్టర్డే ఇన్ ద ఫిల్మ్, నిన్న సినిమా చూసి ఇంటర్వెల్లో బయటికి రాగానే ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి, మీ ఇద్దరు నిజంగా మా అమ్మ నాన్నలాగానే మాట్లాడుతున్నారండి, ఆ సినిమాలో అలాగే అనిపించింది మాకు. సో దట్ ఈస్ వన్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ దట్ ఐ గాట్. ఇటువంటి ఒక అద్భుతమైన పాత్ర క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. అండ్ దెన్ టు బిలీవ్ ఇన్ దిస్ విజన్, టు బిలీవ్ ఇలాంటి ఒక సినిమా థియేటర్లోకి రావడానికి ఎంత కష్టమో మనకి తెలుసు. టు హ్యావ్ బ్యాక్ ద విజన్, మేడ్ ద ఫిల్మ్ అండ్ గాట్ ద ఫిల్మ్ టు ద థియేటర్స్. Vasu, Sridevi, Arha Media and Cam Entertainments for line production. All of you have done magic. Yeah, magic you've done. అయ్యా బాబా, ఈడ తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ సతులు కూడా సీతాఫలం అండి ఏడ పడేసినావు శ్రీకాంత్ మమ్మల్ని. చిలకలు కూడా అలా పడేసిండ్రు తీసుకుపోయి. నిజంగా బార్బర్ షాప్ అంటే ఆ బార్బర్ షాప్ అంతనే ఉంది. చెప్పు నువ్వు అసలు ఇంకేం చెప్పకుండా అందరికి థ్యాంక్స్ అని వెళ్ళిపోయావు. మీ సేవ, ఎవ్రీథింగ్ వాజ్ న్యాచురల్. నిజమైన సెట్లలో చేయడం చాలా కష్టం. ఇంత పెద్ద రూమ్ ఉండి పైనుంచి లైట్లు కట్టుకోవడానికి మా కెమెరామెన్ అవకాశం ఉంటే వేరే విషయం. ఓ చిన్న ఎరకాటంలో మమ్మల్ని పడేసి, అదే సహజం అయితే కెమెరా ఎలా కదులుతుందో దానికి తగ్గట్టుగా మన బాడీ కదలడానికి కూడా లేనప్పుడు
మీటర్డ్ యాక్టింగ్ చేయవలసి వచ్చింది అండ్ అందులో కూడా న్యాచురల్ యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. యూ మేడ్ అ బ్యూటిఫుల్ సెట్ అవుట్ ఆఫ్ వాట్ వాస్ గివెన్ టు యూ. న్యాచురల్ గా ఉంటుంది సినిమా అని చెప్పడానికి, టు బ్యాక్ ద విజన్. ఇట్లాంటి ఒక నార్మల్ గా కనిపించే సినిమాని ఎలా నమ్మారో తెలియదు కానీ యూ మేడ్ ఇట్, అది ట్రూత్ఫుల్ ఎమోషన్ ని మీరు నమ్మినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎవ్రీ క్యారెక్టర్ కనిపించిన కాసేపటికైనా సరే ఒక మెరుపు మెరిశారు, మన వేణు గారు మెరిసినట్టు. చింటూ బాయ్, యూ డిడ్ అ గుడ్ జాబ్. ఇట్ వాస్ నైస్ టు సీ డిఫరెంట్ రోల్స్ లో డిఫరెంట్ యాక్టర్స్ అలా మెరుపు మెరిసి కనిపించి వెళ్ళిపోవడం. న్యాయం చేసిన, అంటే విలన్లు లేరు ఈ సినిమాకి, కానీ స్నేహమే అందులో ఉన్న, కొట్టుకోవడమే, వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు, హర్షత్ అండ్ విక్కీ కొట్టుకుంటారు. ఆ కొట్టుకోవడమే విలన్, సంఘటనే, సిచ్యువేషనే ఒక విలన్. వీళ్ళకు ఉన్నటువంటి పాత కక్షలే అంతకు ముందు ఎప్పుడో కొట్టాడు అని మనసులో పెట్టుకుని ఆ నిమిషాన్ని నేను వెళ్ళనివ్వకుండా చేద్దాం అనుకునే ఆ చిన్న సంఘటనే విలన్. మన జీవితాల్లో అవే విలన్స్. ఎవరో ఒక దయ్యం రూపంలోనో భూతం రూపంలో వచ్చి విలన్ మన కళ్ళ ముందు నిలబడ్డాడు. ఇలాంటి సంఘటనలు విలన్స్ అవుతాయి. అందుకే పాత్రలు, పాత్రధారులు కథలో ఒక లీనమైపోయే అవకాశం కల్పించారు వీళ్ళు. అండ్ నౌ టు ద స్టార్ ఆఫ్ ది ఫిల్మ్, స్నేహ. పాత్రకి తగ్గట్టుగా తెల్లపోరి అని, నేను మొదటి నుంచి తెల్లపోరి అంటుంటే ఏందా అనుకున్నా శ్రీకాంత్, బట్ ఆ పాత్రకి తగ్గట్టుగా యాక్టర్ దొరికింది అండ్ బాగా చేసింది. అండ్ నౌ టు మై బాయ్, టు మై బాయ్ హూ స్టోల్ ది షో. హర్షత్ ని నేను డే 1 నుంచి చూసి ఎంత బాగా చేస్తున్నాడు ఈ పిల్లోడు అని మురిసిపోయేదాన్ని, ఎంత న్యాచురల్ గా చేసేస్తున్నాడు అని మురిసిపోయేదాన్ని. ఆన్ సెట్స్ దిస్ బాయ్ ప్రూవ్డ్ సంథింగ్, ఆన్ స్క్రీన్ దిస్ బాయ్ డిడ్ అ మ్యాజిక్. హి ఈస్ హియర్ టు స్టే. ఇండేంటో బిడ్డ, నువ్వు ఈడ కొడతావు. ఈ రోజు దీవానాకి నిన్ను చూసి, అంటే నీతో పాటు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ, ఆ ఏజ్ గ్రూప్ ఇంటర్మీడియట్ దాటి డిగ్రీ దాటి చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ హర్షత్ మున్నా క్యారెక్టర్ తో ఏకీభవిస్తారు. దాట్ ఈస్ ద రియల్ పెయిన్. ఒక అమ్మాయిని ఇష్టపడితే ఏ రకంగా ఇష్టపడాలి, ఎంత తీవ్రమైన ఒక కాంక్ష ఉంటుంది ఆ వయసులో. అయితే ఆ కాంక్ష నెగటివిటీ వైపు వెళ్లకుండా, ఎట్లాగైనా నా సొత్తు చేసుకోవాలి అనుకోకుండా, ఎంత గొప్పగా, ఎంత అండర్ ప్లే చేసి ఆ రైటింగ్, ఎంత గొప్ప రైటింగ్. ఐ గివ్ ద క్రెడిట్ టు యూ శ్రీకాంత్ ఫర్ రైటింగ్ సచ్ అ వండర్ఫుల్ న్యూయాన్స్డ్ ప్రేమ. నాకే దక్కాలి అనేటువంటి ఒక కసి ఉన్నా కూడా నాకు మాత్రమే కావాలి అనే దానిలో ఓనర్షిప్ కాదు, ఐ డిజర్వ్ యూ అనబడేటువంటి ఒక ఛాలెంజ్ ని ఆయన ఇవ్వడం ఏంటో, నువ్వు తీసుకోవడం ఏంటో. దిస్ బాయ్ హెస్ డన్ మ్యాజిక్ అండి. మున్నాని కళ్ళ ముందు నిలబెట్టాడు. హర్షత్, యూ హెవ్ డన్ అన్ అమేజింగ్. అండ్ హీ కమ్స్ బ్యాక్ టు ద ఫాదర్ గ్రడ్జ్ కూడా నిజమేనండి. మీరు తండ్రులతో అట్లాగే పొట్లాడతారు. ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీకు తండ్రి ఆ నిమిషానికి చేసేది తెలియదు అని మనం అనుకుంటాం, కానీ ఆల్ త్రూ ద ఫిల్మ్ ఎక్కడా కూడా శ్రీకాంత్ హ్యాస్ నాట్ సెంటిమెంట్ మీద డ్రైవ్ చేయాలనుకోలేదు. మున్నానే కరెక్ట్, మున్నాకున్న కోపం కరెక్ట్, ఆ తండ్రితో ఉన్న ఫైట్ కరెక్ట్ అనిపించాడు. అండ్ మున్నా చివరి వరకు దట్ షాట్ వాస్ సో బ్రిలియంట్. నరేష్ గారు యాజ్ అన్ యాక్టర్, ఆయన తీసుకున్న ఛాలెంజ్ లిమిటెడ్ డైలాగ్ లో, సైలెన్స్ లో నటించడం. బా ఏం చేశారండి, ఏం చేశారు. నాట్ రైటింగ్ ద డైలాగ్ ఇస్ ఆల్సో అన్ ఆర్ట్. వేర్ టు రైట్ ద డైలాగ్, హౌ టు లిమిట్ ద డైలాగ్. ఒక దగ్గర ఒక డైలాగ్ రాస్తాండి, పిచ్చారా అంటే ఏదో పాయింట్ లో అమ్మాయికి ఎందుకు పిచ్చా అంటాడు, పిచ్చిరా. But one line, the theater was like roaring. Oh my God, this is that belief. You made that possible. And ఎక్కడ రాయాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ తగ్గించాలో డైలాగ్, ఎక్కడ రాయకూడదు. That was the beauty of the film. And Divana has given me an opportunity. నేను చాలా రేర్ గా చేసిన సినిమాలు కి ఫంక్షన్స్ కి బయటకు వచ్చి మాట్లాడడం అనేది చాలా రేర్ గా జరిగే అవకాశం. And this is one film which I thought, వెళ్ళండి రా అందరు, లేవండి రా, కాలేజీల నుంచి ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసే రకాలు ఉన్నారు కదా, మీకోసమే. ఏ సర్టిఫికేట్ ఇచ్చిండ్రంటే, పెద్దోళ్ళు లేరా సినిమాలు చూసేదా, మనం లేవండి, పోండి కాలేజీల నుంచి పోండి, మున్న మీ అందరిలో ఉన్న మున్నాను అందరిని చూసుకోండి, ఆడపిల్లని ఎట్లా ప్రేమించాలో తెలుసుకోండి. దీవానా పాన్, దీవానా, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. లాట్స్ ఆఫ్ ఇమోషన్స్. సార్ నాగేంద్ర గారు, సార్ అన్నారు కదా ఈ సినిమా మలయాళంలో తీస్తే, చాలా సినిమాలకు మలయాళం అయితే దానికి దక్కేది అని అంటుంటే నాకు ఎప్పుడు కోపం వస్తుండే, ఇప్పుడు కూడా కోపం వస్తుంది సార్. ఎందుకంటే నేను నమ్మనది, అస్సలు తెలుగు ఆడియన్స్ వేరే లాంగ్వేజెస్ ప్రతి దాన్ని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి దాన్ని చూస్తారు, ప్రతి దాన్ని లవ్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ అ గ్రేట్ కంటెంట్. ఐఎమ్ సీయింగ్ దిస్ ఫ్రమ్ 7G బృందావన్ కాలనీ. తమిళ్ కన్నా ఇక్కడ పెద్ద హిట్, ప్రేమదేశం అక్కడ కన్నా ఇక్కడ పెద్ద హిట్.
సో దివానా ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ సార్ బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ ఓన్లీ. ఇట్స్ గోయింగ్ టు బి ఇట్స్ ఇప్పుడు ముందు ఇప్పుడు గ్రాస్ లో కాకుండా అప్పుడు డేస్ లో కౌంట్ చేసేవాళ్ళు 100 days. ఇట్స్ గోయింగ్ టు బి లైక్ దట్ 50 days 100 days వెళ్ళే సినిమా ఇది. ఎందుకంటే మా శ్రీ గారు అన్నది భ్రమరాంబలో అరుపులు పక్కన అపార్ట్మెంట్స్ లో వినిపిస్తుంది. నిన్న నేను చూశాను, దేవర్ చేజింగ్ హర్షిత్, వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంత లవ్ వదులుకొని ఉరికిండు మనవాడు. సో ఇట్స్ మ్యాజిక్. మ్యామ్ అన్నట్టు చిన్న డైలాగ్స్ నర్సింగ్ అది ఇది అనుకున్న అమ్ముని అని అంటే వాడు అది ఇది అని లాస్ట్కి సారీ ఆమె అన్నప్పుడు వచ్చే రోర్ కేజీఎఫ్ ఎలివేషన్స్కి వచ్చే రోర్ లాగా ఉంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. ఎవ్వరు ఆపలేరు ఈ సినిమాని. మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నా సినిమా జర్నీ స్టార్ట్ అయింది. మా అమ్మ డెలివరీకి వెళ్ళే ముందు సినిమాకి వెళ్ళింది. నేను పుట్టినప్పుడు అరే నువ్వు 5:30కి పుట్టినవురా, ఎందుకంటే ప్రశాంత్ థియేటర్లో 5:30 ఫస్ట్ షో బెల్లు మోగుతుంది, నాకు అది వినిపించింది అని చెప్పి. నేను నా నర్సింగ్ హోమ్ సర్టిఫికేట్ చూస్తే 5:30 ఉంది, బెల్ ఉండేది సార్ అప్పుడు ప్రతి షోకి. అంత లాంగ్ జర్నీ, అంత డ్రీమ్, నేను ఈశ్వర్తో కలిసి 10 years 15 years డ్రీమ్. ఇంకా వేరేది లేదు నా జీవితంలో. సినిమా మా అమ్మ నుండి వచ్చింది నాకు. ఇవాళ మా అమ్మ మా మేనమరదలు యుఎస్ నుండి కాల్ చేసి, అత్తయ్య బావని మనం ఏమేమో అనుకుంటుండే, ఏం సినిమా తీస్తాడు, అసలు మన వంశంలోనే లేదు కదా, సినిమా చూసినాక మనం ఎంత తప్పుగా అనుకున్నాం అత్తయ్య బావని అన్నదట. సో డ్రీమ్ని నాకు అనిపించింది ఈ సినిమాలో హీరోయిన్ పెయిన్ చాలా ఎక్స్ట్రీమ్ పెయిన్. ఏడ్చేస్తున్నారు ఆడియన్స్ హీరోయిన్ పట్ల, హీరోని చూసి ఏడ్చేస్తున్నారు టువర్డ్స్ ద క్లైమాక్స్ అండ్ ఎవ్రీథింగ్. అంతకు 100 రెట్లు పెయిన్ నేను అనుభవించిన ఇక్కడ వరకు రావడానికి. ఈ సినిమా మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ ఇవన్నిటికన్నా మనం గొప్పగా తీస్తాం రా అని ప్రూవ్ చేసే సినిమా అవుతుందని నేను తీసిన సినిమా. బికాజ్ ఇట్ హ్యాస్ ద బ్యూటీ ఆఫ్ రియాలిటీ అండ్ కమర్షియాలిటీ. ఎక్కడ ప్రీచిగా లేకుండా ఇమోషన్స్. నేను హీరోకి సిగరెట్ తాగడం పెట్టిన, ఎందుకు అంటే సిగరెట్ తాగితే తర్వాత ఈవెన్చువలీ ఒక మనిషి ఏమైపోతాడు, వాడి బాడీ ఏమైపోతుంది, అరే నువ్వు అసలు ఉరుకుతావా రా, నీ లోపల పానం ఉందా రా, ఇలాంటి డైలాగ్ ఉంటుంది. మా లోకేష్ రాసిన డైలాగ్, మద్యపానం ధూమపానం తప్ప ఇంకేమైనా ఉందా రా నీ లోపల. ఇలాంటి సినిమా నా సినిమా అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నా. తెలుగులో గత 10 ఏళ్లలో రాలేదు, ఇంకా నెక్స్ట్ 10 years లో కూడా రాదు ఇలాంటి సినిమా. ఒక మనిషిని మర్డర్ చేయడము పెయిన్ కాదు అని ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఒక మనిషి కళని, డ్రీమ్ని చంపడం అనేది ఎంత ఘోరమైనదంటే, మోరోవర్ నాకు ఒక శత్రువు ఉన్నాడు అనుకో, వాడు నాకు హాని కల్పిస్తే ఓకే, వీడంటే నాకు ఇష్టం లేదు. నాకు తెలియని మనిషి ఎక్కడో కూర్చొని తెలుగు సినిమా క్యా హే, తెలుగు సినిమా ఎవ్వరు కూడా ఒకసారి సెన్సార్ కరెక్షన్స్ ఇచ్చినాక వీళ్ళు దే ఫుల్ఫిల్ ద సెన్సార్ కరెక్షన్స్, లేదు ఇంకా ఉంది అని చెప్పి చిన్న ఎల్కేజీ పిల్లోడి సీన్స్, మాంటేజెస్, దట్ ఈస్ వేర్ ఐ షో మై ఎస్థెటిక్స్, నా క్రియేటివిటీ, నా బ్యూటీ, నా ఫ్యామిలీకి నేను ఇంత బ్యూటీగా రాస్తాను, నేను ఇంత బ్యూటిఫుల్ గా సినిమా తీసిన చూపెట్టుకునే సీన్ ని ఈశ్వర్ ఎంత బ్యూటిఫుల్ సాంగ్ 2 days లో చేసిండు. దానికి హెడ్ ఆఫ్ ద ఫిల్మ్ దాన్ని కట్ చేపించేశారు. చిన్నపిల్లోడు ఎల్కేజీ 4th class 3rd class లో ఉండే సీన్స్. నా ఫస్ట్ టైం నేను మున్నాని ఎల్కేజీగా ఉంటే మున్నా ఇట్లా ఉంటాడు, 4th లో ఇట్లా ఉంటాడు, 8th లో ఇట్లా ఉంటాడు, ముగ్గురు మున్నాలానే ఉంటారు.
అంత బ్యూటిఫుల్ కాస్టింగ్ చేసిన సీన్ విత్ బ్యూటిఫుల్ సాంగ్ దాన్ని తల కొట్టేసిండ్రు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఏ సర్టిఫికెట్ ఉంటుందండి. అంటే ఓహో, నేను ఒకటే అనుకున్నా, నేను పాస్ట్ లైఫ్లో ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళని ఎంత హింసించినో ఇప్పుడు నన్ను నా డ్రీమ్ని ఇట్లా చంపుతున్నారు. అట్లీస్ట్ నాకేంటంటే యుఎస్లో చూస్తున్నారు. మా అమ్మ అనేది పిల్లలందరూ అక్కడ ఉన్నారు, ఈ ట్రంప్ గాడి వల్ల అయితే లేదు, వచ్చేయాలి ఇండియాకి. దీనికి ఏ సర్టిఫికెట్ ఇచ్చిండ్రు అమ్మ అంటే, లేదు పిల్లలు అక్కడనే ఉండాలి, ఈ దేశంలో ఉండడం అవ్వదు, ఈ దేశంలో ఉండొద్దు, మనం కూడా వెళ్ళిపోవాలి. నేను అన్న అవునమ్మ వెళ్ళిపోవాలి, సినిమా కూడా వద్దు, వెళ్ళిపోవాలి, న్యూజిలాండ్ ఆస్ట్రేలియాను ఎక్కడగానే వెళ్ళిపోవాలి. కానీ ఇట్లా ఒక స్ట్రేంజర్, తెలియని మనుషులు పగబెట్టుకోవడం ఏంది? ఎవడో బాంబేలో కూర్చొని సినిమా రిలీజ్ కాక 2 days ముందే రివ్యూ ఆఫ్ దివానా, ఏ బక్వాస్ ఫిలిం హే అంటే దే వాంట్ టు కిల్ ద డామినేషన్ ఆఫ్ తెలుగు సినిమా అంటే ఎంత పగ అయిపోయిందంటే బట్ వై ఇది మొత్తం ఒక దేశం, వై దే వాంట్ టు కిల్ ఆర్ట్. ఒక డ్రీమ్ ని చంపొద్దు. నేను తట్టుకోలేకపోతున్నా, అందుకే సారీ ఏడ్చిన ఇంతకుముందు. ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ. కాదు. ఎస్, థియేటర్లో నంబర్ ఆఫ్ పీపుల్ ని ఇంపాక్ట్ చేసే ఇదే. క్యాన్ బి రివర్స్ ఇట్ అట్ దిస్ పాయింట్? కాదు కదా. బాధ్యత మీ మీదకి వదిలాం ఆడియన్స్. ఇట్ ఈస్ యువర్ ఛాన్స్. ఆల్ ద కాలేజ్ స్టూడెంట్స్ వేసుకుంటే భుజాన మీరందరూ అడల్ట్సే రండి, 18 ఏళ్ళు నిండిలో అందరూ సినిమాకి రండి. ఇందులో బూతులు లేవు, ఇందులో నీతులు లేవు, ఇందులో రక్తము లేదు, ఏమీ లేదు. ఇక మీది బాధ్యత. మేము మంచి సినిమా తీసామండి, తొడగొట్టి మరీ చెప్తున్నాం, దీవానా పంతో చెప్తున్నాం, దీవానా మంచి సినిమా, మీరు రండి. సర్టిఫికేషన్ తో మీకు సంబంధం లేదు, మీరు వచ్చి సినిమా చూడండి. సో ప్రేక్షకుల కోసం తీశారు, వాళ్ళ వరకు చేరుతూనే ఉంటుంది. అది మొన్న పాత్రని జీవించారు హర్షిత్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అక్కడ మీడియా అడుగుతున్నారు వాళ్ళందరికీ. కరెంట్ బిల్ కట్టొచ్చారా లేదా అని. బిల్లులు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అసలు ఫస్ట్ డే మేము ప్రీమియర్స్ వేయంగానే మీరు చేసిన సపోర్ట్, అసలు ఈ సినిమాని ఇంకా చాలా పాజిటివ్ ఎనర్జీ, మా అందరికి పాజిటివ్ ఎనర్జీ. అదే మా వాళ్ళందరూ చాలా హెవీ చేసేసిన స్టేజ్ అంతా. నేను బట్ యాక్చువల్లీ నేనేం ఫీల్ అవుతున్నా అంటే, అసలు మన సక్సెస్ స్టార్ట్ అయింది ఇప్పుడు. వి షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం దట్ వి మేడ్. అండ్ శ్రీకాంత్ అని అన్నట్టు ఈ సినిమాకి ఒక ఫ్రైడే డిసైడ్ చేసే సినిమా కాదు. అంటే ఒక 1 week తర్వాత చూసిన, 2 weeks తర్వాత చూసిన, అసలు ఇది ఒక ఎక్స్పీరియన్స్. అంటే ఒక టైమ్లెస్ లవ్ స్టోరీ దిస్ ఫిలిం. అండ్ ఐ ఫీల్ లైక్ నేను టు బి అ పార్ట్ ఆఫ్ దిస్, ఐఎమ్ రియలీ ప్రౌడ్. అండ్ ఐ థింక్ ఇలాంటి సినిమాలు చాలా రేర్ వస్తాయి, చాలా రేర్. అంటే ఇంత రియల్ గా లైఫ్ చూపించే సినిమాలు, అంటే ద కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ దట్ ఐఎమ్ గెట్టింగ్. సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్. అసలు మీకు నా కళ్ళ నీళ్ళు వచ్చేసి మీరు మాట్లాడుతుంటే అది అసలు నాకు ఈ 2-3 days నుంచి అంతే. ద మెసేజెస్ ఇప్పుడు ఝాన్సీ మ్యామ్ ఉంటే నాకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే మేము పడ్డ ఇంత కష్టం అంతా, అంటే నాకు పెద్ద మెసేజ్, చాలా అంటే పర్సనల్ గా ఒక అతను మెసేజ్ చేసిండు, బ్రో నా లైఫ్ లో ఈ సినిమా కేమ్ అట్ ద రైట్ పాయింట్ ఆఫ్ టైం. అసలు మా డాడీ వాళ్ళతో ఎప్పుడు నేను కొట్లాడుతుండే ఈ సినిమా చూడగానే ఫస్ట్ వాళ్ళకి కాల్ చేసి ఐ గేవ్ దెమ్ హోప్ దట్ నేనున్న డాడీ నీ కోసము అని ఒక హోప్ ఇచ్చిన. అని ఈ సినిమా ఐ థింక్ దట్ ఈస్ అవర్ అచీవ్మెంట్. అండ్ నేను ఈ సినిమా ఇన్నప్పటి నుంచి, స్టోరీ ఇన్నప్పటి నుంచి, అసలు అంటే ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ విల్ క్రియేట్ ఆఫ్టర్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ కానీ, జనాలు చూసినప్పుడు కానీ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో నేను అప్పుడే ఇమాజిన్ చేసుకున్నా. అండ్ అంతకంటే 10 times వస్తుంది రియాక్షన్ థియేటర్స్ నుంచి కానీ, జనాల నుంచి, ప్రతి ఒక్కరి నుంచి కానీ. అండ్ మేము ఒక డ్రీమ్ చేసింది అంటే నేను ఒక్కనే కాదు, నేను ఈ సినిమా జనాలు చెప్పాలి, చూపించాలి, ఇంత మంచి క్యారెక్టర్ వచ్చింది, ఇవన్నీ చూసుకుంటే నేను నా ఒక్కని డ్రీమే కాదు. ఇప్పుడు ఎందుకు నర్సింగ్ చూసుకున్నా, మనోడు క్యారెక్టర్ వేసిండు, అన్ని వేస్తుండు. బట్ వి ఆల్ నీడ్ దట్ వన్ ఫిలిం. అంటే ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు అరే ఈ సినిమాతో కొడుతున్నాం మనం, ఈ సినిమాతో పక్కా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతే చూడండి అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకు టోనీ కానీ మనోడు యూట్యూబ్ లో చాలా సిరీస్ వేసిండు, టోనీ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ బ్రేక్. అంటే ఈ రోల్ తోని నీ అందరికి, ఒక్కరికే కాదు, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన మానసక్కకి, అంటే చాలా వి హ్యాడ్ సో మెనీ లిమిటేషన్స్, అంటే బడ్జెట్ వైజ్, అన్ని వైజ్.
అంటే చాలా పీపుల్ వేర్ సో అంటే స్ట్రెస్డ్ ఈ షూట్ ప్రాసెస్లో. అండ్ ఆ ప్రాసెస్లో అందరూ చేయలేము అన్న ప్రాసెస్లో వీ గేవ్ హోప్ దట్ ఓకే, మనం ఎట్లాంటి సినిమా చేస్తున్నామో మీకు తెలియదు, ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ వీఆర్ డూయింగ్, వీ షుడ్ ఆల్ బీ సో ప్రౌడ్. అండ్ జస్ట్ హోల్డ్ ఆన్ సినిమా బయట వచ్చే వరకు జస్ట్ హోల్డ్ ఆన్. అంటే ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ విల్ క్రియేట్ అసలు మీకు అర్థం కూడా కావట్లేదు, జనాలు ఏ విధంగా మూవ్ అవుతారో మీకు అర్థం కావట్లేదు అని ఇదంతా ఐ బిలీవ్డ్ ఇన్ ఆల్ దిస్. అండ్ ఐ థింక్ మేమంతా ప్రిపేర్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత వీఆర్ ఆల్ సెట్, అసలు అంతా రిలీజ్ అయిపోతుంది, మేమంతా మా హోప్స్ ఆల్ హై ఉన్నప్పుడు ఐ థింక్ అంటే మాకు అరవింద్ సార్ కూడా బిఫోర్ రిలీజ్ మాకు ఒక 3 days ముందే ప్రీమియర్స్ కాన్ఫిడెంట్గా ఇచ్చేయండి, ప్రీమియర్స్ అన్ని వైజాగ్లో, విజయవాడలో, హైదరాబాద్ అన్నిట్లలో గట్టిగా ప్లాన్ చేసుకున్నాం మేము. అంటే వీ వాంటెడ్ ఫ్రైడే మార్నింగ్ షోకి హౌస్ఫుల్ కావాలి, ఎందుకంటే వీ నో దట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దిస్ అ బ్యూటిఫుల్ ఫిలిం, దిస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. అదైతే మాకు షూర్ పక్కా ఆ కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్లీ ఉండే. సో వీ వాంటెడ్ డూ ఎర్లీ ప్రీమియర్స్, బట్ మాకు సెన్సార్ టైంకి రాలేదు. అండ్ యాక్చువల్లీ అంటే ఐ సీరియస్లీ హానెస్ట్లీ రెస్పెక్ట్ దర్ ప్రాసెస్. కానీ వాళ్ళు అడిగిన మోడిఫికేషన్స్ అన్నీ చేసినాం మేము. కావాల్సిన సీన్లు కట్ చేసినాము, డైలాగులు మార్చినాము, డబ్బింగ్లు మళ్ళీ చెప్పినాము, ఇవన్నీ చేసినాము. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ వీ వర్ సర్ప్రైజ్డ్. అంటే ఐ ఫీల్ లైక్ దిస్ డిజర్వ్డ్ కొంచెం ఒక డిఫరెంట్ సర్టిఫికేషన్. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ మేబీ దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ అవుతుందో లేదో తెలియదు, కానీ అంటే నేను చూస్తున్నప్పుడు నా రెస్పాన్స్ అంటే జనాలు థియేటర్లు ఇచ్చే రెస్పాన్స్కి నేనైతే బ్లాక్ బస్టర్ ఫీల్స్ ఉన్నది. ఇప్పుడు 2 రోజుల నుంచి నిన్న భ్రమణం వల్ల అంటే ఒక స్టార్ వస్తే ఎట్లా రెస్పాన్స్ వస్తుందో మేము కిందికి పోయిన తర్వాత మాకు భయం వేసింది. నాకు ఎవరైనా బౌన్సర్ చుట్టూ నాకు ఏమైపోతుందని భయం వేసింది, ఉరికి రాలేదు ఆఫ్టర్ అంటే ద కైండ్ ఆఫ్ రిసెప్షన్ వీ గాట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం. అండ్ నేను ప్రతి ఒక్కరికి ప్రామిస్ చేసేది ఏంటంటే మీ అందరూ జస్ట్ థియేటర్కి రండి. ఒక లైఫ్ టైం మెమరీ, అంటే ఒక కోర్ మెమరీ. నాకు వచ్చే మెసేజ్ లీవే బ్రో, ఏ వాజ్ అ మెమరీ అంటే ఇలాంటి మెమరీ, ఒక కోర్ మెమరీ లైఫ్లో మీరు మిస్ అవుతారు. అండ్ ఒక లైఫ్ చూస్తారు, మీ లైఫ్ మీకు కనిపిస్తుంది, మీ పేరెంట్స్తో మీ ఈక్వేషన్ ఎట్లుంటుందో. అంటే అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ సినిమా చూసిన తర్వాత లవ్ అనే కాన్సెప్ట్ తోని మళ్ళీ లవ్లో పడతారు ఈ జనరేషన్ కిడ్స్ అని ఫీల్ అవుతున్నా. సో నేను ఒకటే మీరందరూ ఫ్యామిలీస్ కానీ ఎవ్రీ వన్ మీరు బుక్ మై షో ఓపెన్ చేసిన అంటే మీ చూసిన వాళ్ళందరూ అయితే అందరు క్లీన్ యూ సినిమా ఇది. మేబీ ఓకే యూబై అని వచ్చేమో, బట్ డెఫినెట్లీ థియేటర్కి వస్తే మాత్రం ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మేము గ్యారంటీ చేస్తున్నాం, అదైతే పక్క. ఐ బిలీవ్ ఐ థింక్ దిస్ ఇప్పుడు వాసు సార్ అన్నట్టు సింగిల్ స్క్రీన్స్ కూడా 100 రూపీస్ టికెట్స్ అన్నారు. సో అది డెఫినెట్లీ విల్ ఇంప్లిమెంట్ ఫ్రమ్ టుమారో. అండ్ టుడే సింగిల్ స్క్రీన్స్ అందరూ 100 రూపీస్ టికెట్. అంటే మీ మల్టీప్లెక్స్ ఆడియన్స్ అందరు కూడా ఏం చెప్తున్నామంటే, అంటే ప్రతి ఆడియన్స్కి ఏం చెప్తున్నామంటే, అసలు సింగిల్ స్క్రీన్లో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండే మజానే వేరు. మీరు అందరు సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళిపోండి, 100 రూపీస్ అంటే టికెట్, వెళ్ళిపోండి. అసలు పిచ్చి క్రేజీ ఎక్స్పీరియన్స్ చేయడం మా గ్యారంటీ. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాసు అన్నకి అండ్ శ్రీదేవి మ్యామ్కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై డైరెక్టర్. అసలు నన్ను అంటే నేను ఈ విధంగా పర్ఫామ్ చేయగలుగుతా అంటే ఈ సైడ్ ఆఫ్ యాజ్ అన్ యాక్టర్ డిఫరెంట్ సైడ్ ని ఎక్స్ప్లోర్ చేసిన, అసలు ఇలాంటి పర్ఫార్మెన్స్ నేను చేయగలుగుతాను కూడా అనుకోలేదు. ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్. బట్ అదంతా నన్ను బిలీవ్ చేసిన ప్రతి ఒక్కరు, ఎందుకు నేను ఒక్కళ్ళే కాదు, ఐ థింక్ ద హోల్ డైరెక్షన్ టీమ్, డైరెక్షన్ టీమ్ అందరూ ఒకసారి వచ్చేసింది. ఇది సక్సెస్ మీట్ కాదు, బట్ జస్ట్ థ్యాంక్ లోకి, అనిల్ అండ్ విష్ణు, శివ, అందరు వచ్చేసేయండి. మార్క్ ప్లీజ్ కమ్. అసలు మేము ఈ సినిమా ఎంత స్పెషల్ అంటే మాకు అంటే మాకు వద్దు పోయి మాకు శాలరీలు ఏమొద్దు, మాకు ఫుడ్ కూడా పెట్టకపోయినా ఏం కాదు, ఆ లెవెల్లో పనిచేసినాం మేము. అసలు వీ గేవ్ అవర్ ఎవ్రీథింగ్, బ్లడ్ స్వెట్